హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీ ట్రెండీ. మనం ఈరోజు ఈ వీడియోలో ఎలక్ట్రిసిటీ బిల్ లేదా కరెంట్ బిల్ ఎక్కువగా వచ్చింది అనుకుంటున్నాం కదా, ఎక్కువగా ఎందుకు వచ్చింది అనే డీటెయిల్స్ లేదా దాని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కరెంట్ బిల్ ఎక్కువగా వచ్చిందని కంపారిజన్ చేయడానికి, అంటే ఎలా ఎక్కువ వచ్చిందో తెలుసుకోవడానికి నేను లాస్ట్ మంత్, అంటే ఇది జూలై కదా, జూన్ బిల్ తీసుకున్నాను. అంతకుముందుకు సేమ్ యూనిట్స్ వచ్చిన జనవరి బిల్ కూడా కంపారిజన్ కోసం తీసుకున్నాను. ఈ జూన్ బిల్లో యూనిట్స్ వచ్చి 181 డేస్ 24. అదే జనవరిలో యూనిట్స్ వచ్చి 184 డేస్ 32. ఈ 181 యూనిట్స్కి 1022 రూపీస్ ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చింది. 184 యూనిట్స్ మాత్రం 749 వచ్చింది. ఎందుకంటే అక్కడ 32 డేస్ ఉన్నాయి కాబట్టి తక్కువ వచ్చింది, ఇక్కడ 24 డేస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ వచ్చింది. అది ఏ విధంగా ఉంటుందో ఆ క్యాలిక్యులేషన్ ఇప్పుడు చూద్దాం. మనం ముందుగా ఎలక్ట్రిసిటీ బిల్ స్లాబ్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. దానికోసం ముందుగా మనం గూగుల్కి వెళ్ళి ఎలక్ట్రిసిటీ టీఎస్ఎస్ పీడీసీఎల్ ఎలక్ట్రిసిటీ బిల్ డొమెస్టిక్ స్లాబ్ రేట్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. దాంట్లో మనకు ఇక్కడ టారిఫ్ షెడ్యూల్ టీఎస్ఎస్ పీడీసీఎల్ కనబడుతుంది, దానిపైన క్లిక్ చేయాలి. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో రిటైల్ సప్లై టారిఫ్ షెడ్యూల్ అండ్ క్రాస్ సబ్సిడీ సబ్చార్జ్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2017-18 ఉందిగా, ఆ పీడిఎఫ్ ఫైల్ను ఓపెన్ చేయండి. పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది, వెయిట్ చేద్దాం. చూసారు కదా, రిటైల్ సప్లై టారిఫ్ షెడ్యూల్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2017-18 అని ఉంది. ఇప్పుడు ఈ రేట్ ప్రకారంగానే మనకు బిల్ చేస్తున్నారు. ఈ పీడిఎఫ్ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాము. నేను డౌన్లోడ్ చేసి డెస్క్టాప్ పైన సేవ్ చేస్తున్నాను. ఒకసారి దాన్ని ఓపెన్ చేసి చూద్దాము. ఈ బ్రౌజర్ని మినిమైజ్ చేసుకొని ఆ పీడిఎఫ్ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, క్లియర్గా ఉంది. కేటగిరీ వైజ్ ఎల్టీఏ ఈవెంట్ డొమెస్టిక్ ఉంది కదా, అంటే మనకి అంటే హౌసెస్కి సంబంధించి దాంట్లో ఆప్షన్ ఇచ్చారు. 0 to 50 యూనిట్స్ 1 రూపీ 45 పైసా, 51 to 100 యూనిట్స్ ఉంటే 2 రూపీస్ 60 పైసా, 100 యూనిట్స్ లోపు ఉంటే. ఒకవేళ ఎల్టీఐ కేటగిరీ బి, ఎల్టీఏ 1 కేటగిరీ బి కిందకి వస్తే ఎబో 100 యూనిట్స్ పర్ మంత్ అప్ టు 200 యూనిట్స్ పర్ మంత్. అయితే 0 to 100 ఉంటే 330 పైసా, 101 to 200 యూనిట్స్ ఉంటే 4 రూపీస్ 30 పైసా. నెక్స్ట్ ఎల్టీఐ 1B కేటగిరీ 2 కిందకి వస్తే ఎబో 200 యూనిట్స్ పర్ మంత్ అలా ఉంటే 0 to 200 యూనిట్స్ 5 రూపీస్, 201 to 300 యూనిట్స్ 7 రూపీస్ 20 పైసా, 301 to 400 యూనిట్స్ 8 రూపీస్ 50 పైసా, 401 to 800 రూపీస్ 9 రూపీస్. ఎబో 800 యూనిట్స్ ఉంటే 9 రూపీస్ 50 పైసా. ఇక్కడ వరకు ఇది డొమెస్టిక్, అంటే మన హౌస్ పర్పస్ ఓన్లీ, కమర్షియల్ కాదు. ఇంకా ఈ స్లాబ్ రేట్స్ ఈ విధంగా ఉన్నాయి. మనం క్యాలిక్యులేషన్లోకి వెళ్ళి చూద్దాం. మనము కరెంట్ బిల్ ఎక్కువగా వచ్చింది అనుకుంటున్నాం కదా, అది ఏ విధంగా ఎక్కువగా వచ్చిందో ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఒకసారి చూద్దాము. జూన్ 2020 ఎలక్ట్రిసిటీ బిల్ మనకి నంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చి 181, నంబర్ ఆఫ్ డేస్ వచ్చి 24, అమౌంట్ వచ్చి 1022 రూపీస్ ఉంటుంది. యావరేజ్ పర్ మంత్ అంటే వాళ్ళు ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారంటే, యావరేజ్ పర్ మంత్ 200 యూనిట్స్ 30 డేస్ ఆ విధంగా చూస్తారు. 30 డేస్కి 200 యూనిట్స్ అయితే 24 డేస్కి ఎన్ని యూనిట్లు, ఆ విధంగానే క్యాలిక్యులేషన్ 200 into 24/30 160 యూనిట్స్ వచ్చేస్తుంది. అయితే మనం 160 యూనిట్స్ వచ్చింది 24 డేస్కి 160, అయితే 30 డేస్కి అయితే ఎక్కువ అవుతుంది కదా, 200 దాటిపోతుంది. కాబట్టి మనం ఏంటంటే 200 యూనిట్స్ స్లాబ్ రేట్లోకి వెళ్ళిపోతున్నాము. కాబట్టి పర్ యూనిట్ 5 రూపీస్ కాస్ట్ అవుతుంది. అంటే 160 into 5 800 రూపీస్ అవుతుంది. అక్కడ బిల్ వచ్చింది ఎంత ఉంది మనకు, 181 యూనిట్స్ వచ్చింది మనకి. అంటే 160 వరకు వాళ్ళు 5 రూపీస్లా కాస్ట్ చేసి 800 అయిపోయింది. టోటల్ యూనిట్స్ 181 మైనస్ 160 వేసుకుని మనకు 21 యూనిట్స్ అదే ఎక్సెస్ వచ్చింది. కాబట్టి ఎబో 200 అంటే 201 to 300 స్లాబ్ రేట్లోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి 720 పైసా క్యాలిక్యులేషన్ తీసుకుంటారు. 21 into 720 151.20 పైసా అవుతుంది. ఈ విధంగా టోటల్ బిల్ ఎంత వచ్చేసింది, 951.20 పైసా అవుతుంది. ఇప్పుడు మనం ఒక్కసారి బిల్ చూద్దాము. బ్యాక్ వెళ్ళి బిల్ చూసాం కదా, దాంట్లో కూడా సేమ్ 951.20 పైసా ఉంది. ఈ విధంగా అంటే కరెంట్ మన యూనిట్స్ ఎక్కువగా వచ్చి తక్కువ రోజులు బిల్ అయిపోయి ఉంటే మనకి బిల్ ఎక్కువ వచ్చినట్టు కనబడుతుంది. అదే యూనిట్స్ తక్కువ వచ్చి ఎక్కువ రోజులైతే నార్మల్గా వచ్చినట్టు కనబడుతుంది. ఈ విధంగానే కంపారిజన్ కోసం మనం ఒకసారి జాన్వర్ బిల్లు కూడా ఒకసారి చెక్ చేద్దాము.
జనవరి బిల్లు తీసుకున్నట్టయితే చూడండి, నంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చేసి 184, నంబర్ ఆఫ్ డేస్ వచ్చి 32, అమౌంట్ వచ్చేసి 749 రూపీసే వచ్చింది. అది మనం ముందుగా చూసాం కదా, ఆ విధంగానే ఇక్కడ కూడా సేమ్ పర్ యావరేజ్ 200 యూనిట్స్ పర్ మంత్. 30 డేస్కి 200 అయితే ఇక్కడ 32 డేస్కి ఎంత అనేది ఉంటుంది. 200 ఇంటూ 32/30 213.33 యూనిట్స్ వచ్చింది. యాక్చువల్గా మనం 200 యూనిట్స్ స్లాబ్ రోడ్లోకి వెళ్ళిపోవాలి, కానీ మనం ఇక్కడ కన్జ్యూమ్ చేసింది ఎంత ఉంది, 184 యూనిట్సే ఉంది. కాబట్టి దాంట్లో మనం వచ్చే స్లాబ్ రేట్ ఏంటంటే 0 to 100 స్లాబ్ రోడ్లోకి వెళ్ళిపోతున్నాం, అంటే 3.30 పైసా పడుతుంది. 100 ఇంటూ 3.30 పైసా అంటే 330 రూపీస్ అవుతుంది. టోటల్ యూనిట్స్ ఎంత అయింది, 184. కాబట్టి మనకి ఇంకో 84 రిమైన్ అంటే ఎక్సెస్ యూనిట్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 101 to 200 యూనిట్స్ స్లాబ్ రోడ్లోకి వెళ్ళిపోతున్నాం. అక్కడ 4 రూపీస్ 30 పైసా ఉంది. అంటే 84 యూనిట్స్ మల్టిప్లై 430 అంటే మీకు 361.20 పైసా. ఇది టోటల్ బిల్ యూనిట్స్ ఛార్జెస్ వచ్చి 691.20 పైసా అవ్వాలి. అక్కడ మనకు బిల్లో కూడా సేమ్ అప్రాక్సిమేట్ ఉంటుంది, 690 రూపీస్ అలా వచ్చేస్తుంది. 1 రూపీ డిఫరెన్స్, పెద్దగా అంటే ప్రాబ్లం ఏం కాదు. ఈ విధంగా క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ బిల్ వాళ్ళది ఎలా ఉంటుంది, డిపార్ట్మెంట్ వాళ్ళది ఎలా ఉంటుందంటే పర్ మంత్ అంటే 30 డేస్కి 200 యూనిట్స్ లాగా వాళ్ళు క్యాలిక్యులేషన్ తీసుకుంటారు యావరేజ్లో. ఆ విధంగానే మనకి యూనిట్స్కి డేస్కి లింక్ ఉంటుంది. కాబట్టి మనకి తక్కువ డేస్లో అయితే ఎక్కువ కరెంట్ బిల్ వచ్చినట్టుగా ఉంటుంది, ఎక్కువ డేస్లో అయితే నార్మల్గా ఉన్నట్టు కనబడుతుంది. చూసారు కదా ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.